వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. ప్రస్తుతం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న వార్తల్లో ఒకటి ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇన్నాళ్ళు స్వామివారి ప్రసాదంలో కల్తీ జరిగింది, అది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అంటూ టీడీపీ కావచ్చు, టీడీపీతో జతకట్టినటువంటి పార్టీలు కావచ్చు ఒక రేంజ్లో విమర్శలే గుప్పించారు. ఎందుకంటే అప్పుడు ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళ వల్లే జరిగింది అనేటటువంటిది కూటమి చెప్తున్నటువంటి విమర్శలు. మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కల్తీ నెయ్యి వ్యవహారం అనేది బయటకు వచ్చింది కాబట్టి స్వామివారికి అపచారం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటూ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేశారు. దీంతోపాటు కూటమి నాయకులు కూడా చాలామంది నిరసనలు చేశారు. ఇక వైసీపీ పైన అయితే విమర్శలు చాలానే చేశారు. ఇంకా అందులో చాలా భారీ కుంభకోణం జరిగిందని కూడా కేసులు పెట్టారు, విచారణలు జరిగాయి, సెట్ ఎంక్వైరీ జరిగింది. ఇవన్నీ కూడా మరి సిబిఐ నివేదిక కూడా తాజాగా వచ్చింది. మరి ఇవన్నీ గత కొన్నాళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఎన్ని పరిణామాలు జరిగాయి ఏంటి ఏమనేది. వైసీపీ మాత్రం చెప్తుంది ఒకటే, లేదు కల్తీ అనేది జరగలేదు అని చెప్తుంది. కానీ కూటమిలో ఉన్నటువంటి కూటమి పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు బల్ల గుద్ది చెప్పారు ఖచ్చితంగా కల్తీ జరిగింది, ఆ నివేదికలే వచ్చాయి, సిట్ ఎంక్వైరీలు కూడా అదే తేలిందని చెప్పారు. మరి ఇన్నాళ్ళు కూటమి చెప్తున్నటువంటి వాటికి లేదు, కాదు, జరగలేదు, కావాలనే కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారు, భక్తుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారంటూ ఇటు వైసీపీ చెప్తుంది. లేదు, భక్తుల మనోభావాలతో ఆడుకుంది మీరు, మేం కాదు, భక్తులు పరమ పవిత్రంగా భావించేటటువంటి తిరుమల లడ్డీనే ఈ విధంగా చేశారంటే ఎంతటి దుర్మార్గం ఇదంటూ కూటమి కూడా చెప్తోంది. చంద్రబాబు చెప్తున్నారు, లోకేష్ చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, మొత్తం టోటల్గా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పారు. మరి బోమన కరుణాకర్ రెడ్డి అయితే కర్పూరం అంటే తిరుమల కొండపైనే అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్పారు, లేదు ఏదన్నా కానీ కల్తీ జరిగిందంటే ఖచ్చితంగా నా కుటుంబం కూడా నాశనం అయిపోతుందంటూ చాలా గట్టిగా చెప్పారు. మరి ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఒక్క సిబిఐ నివేదికతో సీన్ మొత్తం చేంజ్ అయింది. అది ఎలా అంటే ఇది వైసీపీకి చెప్పాలంటే ఒక రకంగా ఒక కొత్త ఊపిరి వచ్చింది అనుకోవాలి. నిజాలు పక్కన పెడదాం కాసేపు, కానీ కొత్త ఊపిరి వచ్చిందనే చెప్తాం. అది ఎలాగంటే ఆ నివేదికలు ఏంటంటే లడ్డు తయారీలో కల్తీ జరగలేదు అని నివేదిక వచ్చిందని వైసీపీ చెప్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కల్తీ జరగలేదు అంటే ఓవరాల్గా కల్తీ జరగలేదని కాదు, అందులో జంతువుల యొక్క నూనెలు వాడారు అనేటటువంటిది అక్కడ తన నివేదికలో చెప్పింది అని చెప్తున్నారు. ఇక వైసీపీ పార్టీ నాయకులు తమపై మోపిన అభియోగాలు, తప్పుడు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మోపారు కాబట్టి మీరు మాకు క్షమాపణ చెప్పాలి, మాకే కాదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పక్కదోవ పట్టించినందుకు శ్రీవారి భక్తులకి చంద్రబాబుతో సహా పార్టీ నాయకులు మొత్తం క్షమాపణలు చెప్పాలంటూ నిరసన కార్యక్రమాలు చెప్తున్నారు. ఇక కూటమిపై కక్ష సాధింపు చర్యలు చేశారంటూ ఒక రేంజ్లో అయితే ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన అయితే ఇప్పుడు చెదురుమదురు ఘటనలు కూడా దారితీస్తుంది. సరే, ఆ విషయం కొంచెం పక్కన పెట్టి సిబిఐ నివేదిక ఏంటి, ఏం చెప్పింది, మరి కూటమి వర్షన్ ఏంటి అంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఆ నివేదికతో వైసీపీ రియాక్ట్ అయిన విధానానికి కూటమి చెప్తుంది ఏంటి అనేది చూస్తే, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన అత్యున్నత సంస్థ అనేది ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఈ బోర్డు వాళ్ళకి ఒక టెస్టింగ్ శాంపుల్స్ పంపించారు. మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా ఆ నివేదికలో అంటే ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు అనేటటువంటిది పక్కన పెట్టి సిట్ తన ఛార్జ్ షీట్లో కూడా ప్రస్తావించిన సంగతి చెప్పకుండా వైసీపీ నానా యాగి చేస్తోంది అంటుంది. మరి వైసీపీ కల్తీ లేదని చెప్పింది ఎవరు, ఏ నివేదిక పట్టుకుందంటే ఐసీఏఆర్ అనే ఒక డీమ్డ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఏం చెప్తుంది, అందులో పంది కొవ్వు లేదు అని చెప్పింది. పంది కొవ్వు లేదు, ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, పంది కొవ్వు లేదని చెప్పింది అంటే కల్తీ లేదని కాదు, జరగలేదని కాదు, అక్కడ ఒక పంది కొవ్వు మాత్రమే లేదు, దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదు అంది. అంతేగాని గొర్రె కొవ్వు కానీ చేప నూనెలు ఇటువంటివి కూడా కలిపారనే కదా ఆరోపణలు. మరి వాటిపైన అయితే చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తించాలి, ఏదైనా కానీ
అందులో కల్తీ జరిగి ఉంటే, ఒకవేళ పంది కొవ్వు కానీ కలిపి ఉన్నట్లయితే ఆ యూనివర్సిటీ చెప్పిన దాని ప్రకారం 10% కంటే ఎక్కువ ఉంటేనే గుర్తించగలం, 10% కంటే తక్కువ ఉంటే గుర్తించలేము అనేటటువంటిది వాళ్ళు చెప్పినటువంటి మాట. అలాగే ఒక్క పందికి సంబంధించిన కొవ్వు విషయంలో మాత్రమే మేము ఈ టెస్టింగ్ చేయగలం, కానీ మిగతా నాకు చెప్పినట్లు అలాగే గొర్రె కొవ్వు కానీ, చేప నూనెలు కానీ, ఫిష్ ఆయిల్స్ వీటన్నింటినీ గుర్తించేటటువంటి సామర్థ్యం మా యూనివర్సిటీకి లేదని చెప్పింది. మరి పంది కొవ్వు గురించి చెప్పిన ఆ యూనివర్సిటీ గొర్రె కొవ్వు, చేప నూనెలు గుర్తించే శక్తి మాకు లేదని చెప్పిన విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? అంటే కల్తీ జరగలేదా? వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి అంటే అది లేదని చెప్పేసి ఒక యూనివర్సిటీకి 100% ఖచ్చితత్వంతో కూడా చెప్పలేనటువంటి ఒక యూనివర్సిటీ నివేదిక పట్టుకొని అసలు కల్తీ జరగలేదని చెప్పడం ఎంతవరకు కరెక్టు అనేది. ICAR అనే ఒక డీమ్డ్ యూనివర్సిటీ నిస్సహాయత కూడా ఈ విషయంలో వ్యక్తం చేసింది అనేటటువంటిది కూటమి చెప్తుంది. ఇదే విషయాన్ని కూటమి బల్లగుద్ది చెప్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ జంతువుల కొవ్వు అన్నది సరే కాసేపు పక్కన పెడదాం. జంతువుల కొవ్వు కలిసిందా, కల్తీ జరిగిందా, భక్తుల మనోభావాలు ఇవన్నీ కొంచెం పక్కన పెడితే, అసలు ఏదైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే చేయాల్సిందేంటి? పరమ పవిత్రమైన లడ్డూని స్వచ్ఛతతో పవిత్రంగానే భక్తులకు అందించాల్సినటువంటి బాధ్యత అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, టీటీడీ అధికారులకు కావచ్చు, వీళ్ళందరిపైన కూడా ఉంది కదా. మరి అది లేకుండా కేవలం ఇప్పుడు చంకలు గుద్దుకుంటున్నాం, కానీ ఏది పంది కొవ్వు కలవలేదు కాబట్టి స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పుకోవడానికి కూడా వీలు లేదు కదా. ఇంకో నివేదిక ఏంటంటే, అసలు ఒక డైరీలో వీళ్ళు ఏ డైరీకి అయితే ఆర్డర్లు ఇచ్చారో ఆ డైరీలో పాలు లేవు, పాల ఉత్పత్తులు లేవు, అసలు పశువులు కూడా లేవు, ఆవులు కూడా లేవు. మరి అట్లాంటి డైరీలకి అనుమతులు ఎవరు ఇచ్చారు? రసాయనాలు కలిపిన నెయ్యి సప్లై చేస్తే అది కల్తీ కాదా? రసాయనాలు కలిసి ఉన్నటువంటి నెయ్యి సప్లై చేస్తే మనకు కావాల్సింది ఏంటి? ఆవు పాల ద్వారా తయారైనటువంటి నెయ్యి, వెన్న, వీటితో తయారైనటువంటి స్వచ్ఛమైన లడ్డు మనకు కావాలి. రసాయనాల ద్వారా కలిపినటువంటి లడ్డూలు ఎందుకు? అది ప్రసాదం అని ఎలా తీసుకుంటాం మనం? మరి అదేదో పూర్తిగా స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసిందని నివేదిక వచ్చినట్లు మరి వైసీపీ సంబరాలు చేసుకోవడంలో అర్థమేంటో అర్థం కాని విషయం. మరో నివేదిక 60 లక్షల కిలోల రసాయన మిశ్రమాన్ని టీటీడీకి సరఫరా చేశారని కొన్ని నివేదికలు చెప్తుంటే, అందులో జంతువుల కొవ్వు లేదు కాబట్టి చంద్రబాబు సారీ చెప్పాలని డిమాండ్ చేయడం ఏంటని ప్రజలు కూడా అంటున్నారు. కల్తీ అనేది జరిగింది. అది ఏ రకంగా అయినా సరే కొన్ని ప్రమాణాలకు తగ్గట్టుగా తయారై వచ్చినటువంటి నెయ్యి మాత్రమే స్వచ్ఛమైనది. టీటీడీ నిబంధనల ప్రకారం ఏం చెప్తున్నాయో వాటి ప్రకారం తయారై సప్లై చేసినటువంటిది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనము ఏదైనా ఒక బిర్యానీ ఆర్డర్ చేసామనుకోండి, దాని ద్వారా ఒక 100 రూపాయలు ఉందనుకుందాం. 100 అంటే దానికి వాడే బియ్యం ధర 100 రూపాయలు ఉందనుకుంటాం. మరి కేజీలు చెప్పున అమ్ముతారనమాట బిర్యానీ. మరి ఆ బిర్యానీ కూడా 100 రూపాయలకే కేజీ బిర్యానీ అంటే అది నికార్సుగా ఎటువంటి కల్తీ లేకుండా, ఎటువంటి అక్రమం లేకుండా వచ్చిందంటే నమ్మగలమా? బియ్యం రేటుకే కేజీ బిర్యానీ అందించినప్పుడు మిగతా దానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ సంగతి ఏంటి, వాటికి తయారు చేయడానికి పద్ధతులు ఏంటి, గ్యాసులు ఏంటి, మిగతావన్నీ కూడా ఉంటాయి కదా. ఖర్చులు లాభాపేక్ష లేకుండా ఎవరు చేయరు కదా. ఎంత మాత్రం సర్వీస్ చేసినా కానీ నష్టమే అవుతుంది. మరి అటువంటిది దాదాపు 400-500 రూపాయలు ఉండేటువంటి నెయ్యి 250-300 రూపాయలకి సప్లై ఏ డైరీ చేస్తుంది? కల్తీ లేకుండా సప్లై చేయడం సాధ్యమైనటువంటి విషయమేనా? కాదు కదా. మరి ఎలా చేయగలిగింది? ఇది కూడా మనం ఆలోచించాలి. మరి కూటమి వాదన అయితే అది నెయ్యే కాదన్నది నిజం, అందులో జంతువుల కొవ్వు కలిసిందన్నది నిజం. NDDB నివేదిక ఆధారంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లోనే చెప్పారు, తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ తనదైన శైలిలో కొన్ని తికమక ప్రకటనలు కూడా చేశారు. ఆవుకి ఆరోగ్యం బాగలేకపోయినా అది ఇచ్చే పాలు కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంటున్నారు. మరి ఆ డైరీల్లో ఆవులు లేవు, పాలు లేవు, మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవు ఆరోగ్యం బాగలేకపోతే
కలిసింది అనుకుందాం, మరి అక్కడ అటువంటివి ఏమీ లేవంటున్నారు. కేవలం రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి సప్లై చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి దానిపై కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దానివల్ల కూడా జంతువుల్లో కొవ్వు కనిపిస్తుందన్నారు. అదేం తప్పు కాదంటూ వితండవాదం చేశారు, కానీ ఇక్కడ ఆవే లేదు పాలు లేవు. ఇది మొత్తానికి ఈ అంశం మాత్రం ఏపీ రాజకీయాల్లో మొన్నటి వరకు టీడీపీ వైపు ఉన్నటువంటి బంతి ఆ నివేదికను పట్టుకొని వైసీపీ తన వైపుకు తిప్పుకుంది అనేటటువంటిది అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా కానీ ఈ విషయం ఇంకెన్ని పరిణామాలకు దారితీస్తుందో మరి చూడాలి. ఏదైనా కానీ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు ఏ పార్టీలైనా కానీ. అక్కడ కల్తీ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత వస్తే తప్పితే, నిజానిజాలు నిగ్గు తేలిస్తే తప్పితే, ఏదేమైనా కానీ ఏ పాలక మండలిలో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులున్నా ఇంకెవరున్నా కానీ టీటీడీ అధికారులు నిక్కచ్చిగా టీటీడీ యొక్క ఏం చెప్తుందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని ప్రకారమే తీసుకోవాలి. దాని ప్రకారమే ఆ నిబంధనలు పాటించేటటువంటి డైరీలకే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదో తక్కువ రేటుకి వస్తుందని చెప్పి ఇంకేదో స్వలాభాన్ని ఆశించి ఇంకేదో డైరీలకు ఇస్తే ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి అనేటటువంటిది అయితే ఖచ్చితంగా నిజం. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.